మనం టైం స్పెండ్ చేయాలి అన్నప్పుడల్లా మనకి గుర్తొచ్చేది ఏంటి? మన ఫ్యామిలీతో మనం టైం స్పెండ్ చేయాలి. ఏది ఏమైనా సరే ఫ్యామిలీతో టైం ఉండాలి, పిల్లలకి టైం ఇవ్వాలి, హస్బెండ్కి టైం ఇవ్వాలి, వైఫ్కి టైం ఇవ్వాలి, అత్తకి టైం ఇవ్వాలి, అక్కకు చెల్లెలకి టైం ఇవ్వాలి అంటారు. అది ఓకే. కానీ మనం టైం స్పెండ్ చేయాల్సింది మన ఫ్రెండ్స్తో కూడా అండి, అలాగే మన కొలీగ్స్తో కూడా. ఎందుకంటే మనం ఇంట్లో ఎంత టైం స్పెండ్ చేస్తామో ఆఫీస్లో కూడా, వర్క్ ప్లేస్లో కూడా అంతే టైం స్పెండ్ చేస్తాం. సో మనం వర్క్ వెళ్ళే ప్లేస్లో మన కొలీగ్స్ మనతో కరెక్ట్గా లేరనుకోండి, మనకి సఖ్యత కరెక్ట్గా లేకపోతే వర్క్ ఎలా చేస్తాం? మనం ఫ్యామిలీలో అయినా మన వర్క్ ప్లేస్లో అయినా కరెక్ట్గా ఉంటేనే, మెంటల్గా మనం పర్ఫెక్ట్గా ఉంటేనే వర్క్ చేయగలం, ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయగలం. అందుకే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మనం టైంని ఎలా పెట్టుకుంటామో, ఫ్రెండ్స్తో కొలీగ్స్తో కూడా మనం టైం స్పెండ్ చేసి వాళ్ళతో మాట్లాడితేనే ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేదా ఇంకా ఏమైనా మనకి అవసరం ఉన్నవన్నది తెలుస్తుంది కదా. టైం అన్నది చాలా చాలా వాల్యుబుల్ అండి. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పెండ్ చేయాలి అని కరెక్ట్గా మనం ప్లాన్ చేస్తే కనుక లైఫ్లో తిరిగి ఉండదు. ఏమంటారు? అలాగే వంటలో కూడా ఎప్పుడు ఏది కరెక్ట్గా వేయాలి అన్నది తెలిస్తే కనుక వంట ఎప్పుడు సూపర్గా ఉంటుంది. అది చెప్పడానికైతే నేను వచ్చేసాను. మరి షో స్టార్ట్ చేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం పెప్పర్ మటన్ మసాలా తయారు చేస్తున్నామండి. అద్దరిపోతుంది అసలు. నమస్తే స్వప్న అక్క. నమస్తే, నా పేరు రమ్య అక్క. నేను హైదరాబాద్ నుండి మెయిల్ చేస్తున్నా. మటన్ పెప్పర్ కాంబినేషన్లో మంచి రెసిపీ చేయక్క అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తెలంగాణ పిల్ల కదండి, డిమాండ్ చేస్తుందన్నమాట. తప్పకుండా పెప్పర్ మటన్ మసాలా తయారు చేసుకుందాం రా రమ్య. అద్దరిపోతుంది. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందామా? పెప్పర్ మటన్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అన్నీ పెట్టేశానండి. ఇంట్లో మనం మటన్ తెచ్చుకున్నాము అంటే రెగ్యులర్గా కర్రీ చేసుకుంటూ ఉంటాం, కానీ కొంచెం డిఫరెంట్ వేరియేషన్లో చిన్న చిన్న మార్పులు చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా కావాల్సింది ఏంటి అంటే, అరకిలో మటన్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వాటిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోనేమో మసాలా దినుసులు ఉన్నాయి. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, బ్రౌన్ ఆనియన్స్, పసుపు, కారం, పెరుగు, అలాగే ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇంకా మిరియాలు మనం తీసుకున్నాం. నేను తీసుకుంది డచ్ ఓవెన్లో. ఇందులో మనం రైస్ ఐటమ్స్ చేసుకున్నా, కర్రీ చేసుకున్నా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, గ్రిల్ కూడా వచ్చింది దీనికి. దీని మూతలో మనం గ్రిల్ 2-in-1గా మనం యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేస్తున్నాను. మటన్లో ఎప్పుడు కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. మటన్కి సరిపడా ఉప్పు వేసేస్తున్నాం. గిన్నె మంచిగా వేడెక్కింది. డచ్ ఓవెన్ ఎప్పుడైనా సరే వేడెక్కడానికి టైం పడుతుంది. వన్స్ వేడైంది అనుకోండి, క్యాస్ట్ ఐరన్ కదా, మంచిగా ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఇందులో నేను ఉప్పు వేసేసాను. ఇందులో మటన్ వేసేద్దాం. కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉప్పు నూనెలో మటన్ని మనం వేగనిస్తున్నాం. ఇందులోనే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సో ఇవిలా వేగుతూ ఉన్నాయి కదా, పక్కన స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు, కాస్త మిరియాలు 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్. మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏదైనా కొంచెం స్పెషల్గా చేసినప్పుడు మసాలాని మటుకి అప్పటికప్పుడు మనం మంచిగా ఫ్రై చేసి చేసుకుంటే ఫ్రెష్ మసాలా ఎప్పుడు బాగుంటుంది. నేను ప్రతిసారి షోలో ఏదైనా స్పెషల్గా చేసినప్పుడు మటుకి చెప్తూ ఉంటాను, కొంచెం టైం తీసుకొని, కొంచెం టైం పడుతుంది అప్పటికప్పుడు చేసుకోవాలి అంటే, బట్ దాని టేస్ట్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుందన్నమాట. ముందుగానే చేసి పెట్టుకున్న మసాలా డబ్బాలో పెట్టేస్తాం. ఆ ఘాటు, ఆ కమ్మదనం, ఫ్లేవర్స్ పోతాయి. ఇందులో మనం కారం కొంచెమే వేస్తున్నాం. ఎండుమిరపకాయలు, మిరియాలు, ఇంకా ధనియాలతో వచ్చే ఘాటే పెప్పర్ మటన్ మసాలాకి బాగుంటుంది అన్నమాట. మిరియాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకొని మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి.
ఎండుమిరపకాయలు కూడా కిచెన్లో ఒక 2-3 రకాల ఎండుమిరపకాయలు తెచ్చుకున్నాం అనుకోండి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. వేడిగా మిరపకాయలు అని మనకి దొరుకుతాయి, అవి లావుగా ముడతలుగా ఉంటాయి. అవి కనుక మనం పప్పులో వేసినా లేకపోతే మసాలాలో వేసినా కలర్ చాలా బాగా వస్తుంది, కమ్మగా ఉంటుంది. మెయిన్ థింగ్ ఎక్కువ కారం ఉండదు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా తెచ్చుకోవాలి. అలాగే రెగ్యులర్ కారం పొడి కూడా తెచ్చుకున్నాం అనుకోండి, రెగ్యులర్ కారం పొడి ఏమో కారం ఎక్కువగా ఉంటుంది, కారాన్ని ఇస్తుంది. అదే కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఏంటి అంటే మనం హోటల్లో తిన్నప్పుడు కర్రీస్ మంచి రెడ్డిష్ కలర్లో కనిపిస్తాయి కదా, ఎందుకు అంటే అవి 2 కారపొడులు యాడ్ చేసి వేస్తారు కాబట్టి. సో ఇప్పుడు నేను వేసింది రెగ్యులర్గా మనం గుంటూరు కాయలు అంటాం కదా, అవన్నమాట. ఒకసారి దీన్ని నేను మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అలాగే మటన్ కూడా అల్లం, వెల్లుల్లి, ఉప్పు, మసాలాలు వేసాం కదా, వేగుతుంది అనమాట. నూనెలో ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాం. రెగ్యులర్ ఆనియన్స్ వేయకుండా బ్రౌన్ ఆనియన్స్తో ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మరింతగా యాడ్ చేస్తుంది అనమాట. నూనెని బాగా వేడి చేసి ఉల్లిపాయలు పొడువుగా కట్ చేసుకొని నూనెలో మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం. చిప్స్ చేసేది మిషన్ ఉంటుంది కదా మన దగ్గర, దాంతో చేస్తే కనుక బ్రౌన్ ఆనియన్స్కి ఈజీగా చేయొచ్చు అనమాట. సన్నగా షేప్ మంచిగా వస్తుంది. మనం మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు ఒక్కసారి మిక్స్ చేద్దాం. గుమ్మలు ఆడిపోతుందండి. అసలు వంట చేసే వాళ్ళకి ఎక్కువ అరోమా రాదు, కానీ హాల్లో ఉన్న వాళ్ళకి, పక్కింట్లో ఉన్న వాళ్ళకి, ఎదురింట్లో ఉన్న వాళ్ళకి అరోమా వస్తుంది. ఒక్కసారి ఇట్లా మూత పెట్టేసి ఇది మగ్గుతూ ఉంటుంది. పెరుగుని మంచి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుందండి. అందుకని ఇందులో కాస్త పసుపు, కొద్దిగా కారం, ఉండలు లేకుండా పెరుగుని మనం మంచిగా మిక్స్ చేయాలి. ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కమ్మగా ఉన్న పెరుగే తీసుకోవాలి, పుల్లటి పెరుగు బాగుంటుంది. మిక్స్ చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసేసుకోవడం. వేసిన వెంటనే మంచిగా మిక్స్ చేయాలి, లేకపోతే ఉండలు అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కారం, ఉప్పు, మసాలా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు ఏం తక్కువ అనిపిస్తే అవి యాడ్ చేసుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేస్తే కష్టం కాబట్టి సో ముందు కొంచెం వేసుకొని మీకు కావాలి అంటే ఇప్పుడు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మటన్ మునిగేంత వరకు నీళ్ళు పోయాలి. మూత పెట్టేసి 30 నుండి 35 నిమిషాలు చిన్న మంట పెట్టి మెల్లిగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకా మనం తీయాల్సిన అవసరం లేదు. సో ఇది ఉడకడానికి మనకు ఒక 30 నుండి 35 నిమిషాలు పడుతుంది. పెప్పర్ మటన్ మసాలా రెడీ అయిందండి, బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టైం చూసుకోవాలి ఎప్పుడైనా సరే మటన్ని కుక్ చేసేటప్పుడు. కుక్కర్లో వేసి వండిన దానికన్నా ఎప్పుడు మటన్ బయట ఉడికిస్తేనే గిన్నెలో టేస్ట్ బాగుంటుంది, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలాంటి డచ్ ఓవెన్ ఉన్నాయనుకోండి, డచ్ ఓవెన్స్ తెచ్చుకుంటే చాలా ఇలాంటి దమ్ ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది. పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడం. పెప్పర్ మటన్ మసాలా తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన థింగ్స్ అన్ని పెట్టుకుని మెయిల్ చదువుదాం. పెప్పర్ మటన్ మసాలా తయారీ విధానం. ముందుగా డచ్ ఓవెన్ లో కాస్త నూనె వేడి చేసుకొని ఉప్పు, మటన్ ముక్కలు వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, జాపత్రి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి వేసి వేగనిస్తూ ఉండాలి. పాన్ లో ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. వేగుతున్న మటన్ ముక్కల్లో పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసి కాస్త వేగాక మనం చేసి పెట్టుకున్న పొడి కూడా వేసి కలుపుకోవాలి. బౌల్లో పెరుగు, పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడుకుతున్న మటన్ మిశ్రమంలో వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి 30 నుండి 35 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పెప్పర్ మటన్ మసాలా రెడీ. నెక్స్ట్ మనం తయారు చేస్తుంది మష్రూమ్ ఆంబర్ సూప్ చేస్తున్నామండి. దానికోసం మనకి మెయిల్ రాసింది రాజా నందిని గారు రాశారు. హలో స్వప్న గారు, నా పేరు రాజా నందిని అండి. నేను కాకినాడ
నుండి మెయిల్ చేస్తున్నా. మష్రూమ్తో ఏదైనా సూప్ చేసి చూపించండి అని చెప్పి అడుగుతున్నారు. మష్రూమ్ యాంబర్ సూప్ చేద్దామండి, ఇప్పటివరకు మనం చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నందిని గారు మాకు మెయిల్ చేసినందుకు అండ్ మంచి రెసిపీ అడిగారు. సూప్స్ అనేది సీజన్తో సంబంధం లేదండి, ఏ సీజన్లో అయినా హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. మష్రూమ్ యాంబర్ సూప్ మనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ క్యాప్సికమ్, రోజ్మెరీ, ఫ్రెష్ హర్బ్స్, అలాగే స్పగటీ పాస్తా తీసుకున్నాం. ఇక్కడ బౌల్లో మనకి అల్లం, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్, వెజిటేరియన్ ఆయిస్టర్ సాస్, సోయా సాస్ ఉంది, ఉల్లిపాయలు, క్యారెట్, బ్రౌన్ ఆనియన్స్, మష్రూమ్, ఇంకా కార్న్ఫ్లవర్, సెలరీ మనకి కావాలి. ఫస్ట్ మనం యాంబర్ స్టాక్ చేస్తున్నాం. యాంబర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండేవన్నమాట. యాంబర్ స్టాక్ చేస్తున్నాం, గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండే స్టాక్ మనం చేస్తున్నాం అనమాట. అందుకే దీన్ని యాంబర్ సూప్ అంటున్నాం అనమాట. మష్రూమ్ వేసి యాంబర్ సూప్ చేస్తున్నాం మనం. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మష్రూమ్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం. మష్రూమ్ ఎప్పుడైనా సరే కొంచెం ఫ్యాట్లో ఫ్రై చేస్తేనే ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. సో ఇవి మష్రూమ్కి కింద కాడలు ఉంటాయి కదా, ఈ కాడలు అనమాట. ఇందులో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. చాలా మంది పడేస్తారు, బట్ లేదండి, వీటిని కూడా మనం మంచిగా ఫ్లేవర్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇలా రఫ్గా కట్ చేయాలి. ఇది స్పెషల్గా మేము డిజైన్ చేసిన రెసిపీ అండి. మీరు హోటల్లో వెళ్తే అడిగితే కనుక మష్రూమ్ యాంబర్ సూప్ అంటే ఇవ్వరు. సో మరి మన తర్వాత ఎవరైనా మీరు రెస్టారెంట్ ఓపెన్ చేస్తే కనుక మా రెసిపీని హ్యాపీగా మీరు రెస్టారెంట్లో పెట్టుకోండి, యూస్ చేసుకోండి. సో అలాగే ఇప్పుడు మనం సెలరీని కట్ చేద్దాం. ఇంకా మష్రూమ్స్ ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసి పెట్టేస్తాను. మష్రూమ్లో మనకి 90+ వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుందండి. చాలా మంచి వెజిటేబుల్ అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రైస్ చేసిన, సూప్ చేసిన, స్టార్టర్స్ చేసిన, ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. అంతకుముందు అసలు నేను మష్రూమ్ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, కానీ వన్స్ టేస్ట్ తెలిసిన తర్వాత అసలు వదిలిపెట్టనండి, నాకు చాలా ఇష్టం. మేము ఎప్పుడైనా హోటల్కి వెళ్తే ఇంకా నాన్ వెజ్ తినని రోజు ఉంటే కనుక మష్రూమ్నే స్టార్టర్స్గా ఆర్డర్ చేస్తాను. చిల్లీ మష్రూమ్ అయినా, సూప్ అంటే ఇంకా మష్రూమ్ సూపు, బిర్యానీ కూడా మష్రూమ్ ఇంకా ఉలవచారు కాంబినేషన్లో బిర్యానీ చాలా బాగుంటుంది. మీకు మష్రూమ్ ఉలవచారు బిర్యానీ కావాలంటే మీకు కనిపిస్తున్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి, మేము చేసి చూపిస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. సూప్స్లో ఫ్యాట్ చాలా తక్కువ. యాక్చువల్లీ సూప్స్ చాలా హెల్దీ. అండ్ మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసి కొంచెం తాగిన తర్వాత అప్పుడు మనం స్టార్టర్స్కి వెళ్తాం, తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్తాం కదా, ఆకలి వేస్తుంది. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ సూప్తో స్టార్ట్ చేస్తే ఫీల్ బాగుంటుంది. సో సూప్స్ తాగాలి అంటే రెస్టారెంట్కి వెళ్ళిన అవసరం లేదు, ఇప్పుడు హ్యాపీగా మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సెలరీ వేస్తున్నాం. మష్రూమ్ కాడలు ఉన్నాయి కదా, అవి వేసేస్తున్నాం. మంచి బ్రౌనిష్ కలర్ రావాలి. ఉల్లిపాయలు, క్యారెట్, ఉల్లిపాయలు, మష్రూమ్ కాడలు కొంచెం బ్రౌన్ అవ్వాలి. అలాగే ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి చూసారా, ఇక్కడ బాక్స్ స్ట్రైనర్ ఉంది. ఇందులో నేను స్పగటీని ఉడికిచ్చేస్తున్నా. డైరెక్ట్గా వేసి తీయడం కష్టం కదా, ఇలా పెట్టేసాం అనుకోండి, ఇవి మెల్లిగా బాయిల్ అవుతూ ఉంటాయి. స్పగటీని సైడ్కి అలా వదిలేస్తే అది కొంచెం సాఫ్ట్ అవుతున్న కొద్దీ కిందకి దిగుతాయి అన్నమాట. సో సూప్స్ ఫీల్ బాగుంటుంది అండ్ టమ్మీని కూడా మనకి ఫిల్ చేస్తుంది. ఇలా మంచి వెజిటేబుల్స్తో ఫిల్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అయితే సూప్స్ మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటే లంచ్ కన్నా ముందు, డిన్నర్ కన్నా ముందు కాకుండా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఉన్న గ్యాప్ మధ్యలో, అలాగే లంచ్కి డిన్నర్కి ఉన్న మధ్యలో గ్యాప్లో ఫిల్ చేసుకుంటే కనుక బాగుంటుంది. అండ్ ఎక్కువ ఆయిల్స్, ఎక్కువ ఫ్యాట్ వేస్ట్ చేసుకోకుండా మంచిగా సస్టైనబుల్ అంటాం కదా, సస్టైనబుల్ ఫుడ్ టైప్లో మనం హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం బ్రౌన్ అవుతున్నాయి. అలాగే స్పగటీ కూడా సాఫ్ట్ అయినా కొద్ది కిందకి దిగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా
బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, ఫ్లేవర్తో పాటు ఆంబర్ కలర్ కూడా వస్తుంది అన్నమాట. స్టవ్ చిన్నగా చేసేసి ఈ బాక్స్ దీన్ని పక్కన పెట్టేసి ఆంబర్ కలర్లో బ్రౌన్ స్టాక్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇవి కుక్ అవుతూ ఉంటాయి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. ఎప్పుడైనా కొంచెం మనం మీడియం రేంజ్ ఉన్న రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎక్కువ కార్న్ స్టార్చ్ చేసేస్తారు, ఫ్లేవర్సే ఎక్కువ ఉండవు. ఇంట్లో చేసుకుంటే అన్నీ మనం హ్యాపీగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకుంటే కనుక హెల్త్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఇంట్లోనే హ్యాపీగా సూప్కి బాగా వస్తుందండి. ఇందులోనే ఉల్లిపరక స్ప్రింగ్ ఆనియన్లో వైట్ పార్ట్ ఉంటుంది కదా, కట్ చేసి వేసాను. మష్రూమ్స్ కట్ చేసుకున్న మష్రూమ్స్. మీకు కావాలి అంటే మష్రూమ్స్ చిన్నగా కట్ చేసుకోవచ్చు, కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ కట్ చేశాను. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట. ఆల్రెడీ ఇందులో మష్రూమ్ బేస్డ్ ఆయిస్టర్ సాస్ వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొంచెమే వేస్తున్నాను. సోయా సాస్ కూడా ఉంది. ఇప్పుడు ఇందులో గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇప్పుడు ఇందులో మనం రోజ్మెరీ వేస్తున్నాం. ఫ్రెష్ హర్బ్స్ అండి. డైరెక్ట్ వేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా సూప్ తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ మనం బయటికి తీస్తామన్నమాట. వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఫ్రై అవ్వాలి. స్టాక్ ఏమో ఉడుకుతూ ఉంది. ఈ లోపల మనం కార్న్ స్టార్చ్ కలిపేసుకుంటాం. కావాలి అంటే క్లియర్ సూప్ కూడా మనం ఇవ్వచ్చు. కొంచెం కార్న్ స్టార్చ్ కలుపుకుంటే థిక్గా ఉంటుంది అన్నమాట, మరీ ఎక్కువ అవసరం లేదు. చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసి స్పాగెటీ తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇందులో మనం స్టాక్ వేసేస్తాం. సో ఇప్పుడు అవేమీ రాకుండా జస్ట్ స్టాక్ మటుకి ఇందులో వేసుకోవాలి. చూడండి, ఇందాక ఆంబర్ కలర్ అని చెప్పాను కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగా వచ్చిందో. మష్రూమ్ బేస్డ్ ఆయిస్టర్ సాస్ వేస్తున్నాం, వెజిటేరియన్. అలాగే లైట్ సోయా సాస్, అందుకే ఉప్పు చాలా తక్కువ వేసాను, రెండిట్లో ఉప్పు ఉంటుంది. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్. ఇవన్నీ బాగా కలుపుకొని సాల్ట్ మీకు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఇలాగే మీకు కావాలి అంటే క్లియర్ సూప్ ఇలా తాగినా కూడా బాగుంటుంది. కొంచెం థిక్గా కావాలి అంటే మనం కార్న్ స్లరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మనకు ఒక ఉడుకు రావాలి. మనం ఉడికించుకున్న స్పాగెటీ ఇందులో వేసేస్తున్నాను. అది మనకి ఇక్కడ సగమే ఉడికింది, మిగతా సగం ఇక్కడ ఉడికిపోతుంది. ఇప్పుడు కార్న్ స్లరీ వేసి మంచిగా మిక్స్ చేశాను. ఇక్కడ ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ బౌల్ పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ బౌల్ తీసేసుకొని ఇందులో వేసేసుకోవడం. మధ్య మధ్యలో స్పాగెటీతో పాటు మష్రూమ్స్, వెజిటేబుల్స్ తగులుతూ సూప్ తాగుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మష్రూమ్ ఆంబర్ సూప్ రెడీ అయిపోయింది. సూప్తో పాటు మనం స్పాగెటీ కూడా తీసుకుంటాం కాబట్టి టమ్మీ ఫుల్ అయిపోతుంది. లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్.
మష్రూమ్ ఆంబర్ సూప్ రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న మటన్ కర్రీ కూడా తెచ్చుకుందాం. మష్రూమ్ ఆంబర్ సూప్ తయారీ విధానం: ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకుని కాస్త నూనె వేడి చేసుకుని సెలరీ, కట్ చేసుకున్న మష్రూమ్ కాడలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు అన్ని వేసి కాస్త వేగాక బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసి వాటర్ లో వేసి స్టాక్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో స్ట్రెయినర్ పెట్టి స్పగటీ వేసి కుక్ చేసుకుంటూ ఉండాలి. పాన్ లో కాస్త ఆయిల్ వేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ పార్ట్, కట్ చేసుకున్న మష్రూమ్, ఉప్పు, గ్రీన్, రెడ్, ఎల్లో క్యాప్సికం వేసి కాస్త వేగిన తర్వాత రోజ్మెరీ కూడా వేసి కుక్ చేసుకోవాలి. కార్న్ స్లరీని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మరుగుతున్న స్టాక్ ని స్ట్రెయిన్ చేసుకుని కుక్ అవుతున్న క్యాప్సికం మష్రూమ్ మిశ్రమంలో వేసి ఆయిస్టర్ సాస్, అలాగే లైట్ సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కాస్త ఉడికిన తర్వాత కార్న్ స్లరీ కూడా వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్ట్రెయినర్ సహాయంతో బౌల్లోకి తీసుకొని పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే మష్రూమ్ ఆంబర్ సూప్ రెడీ. సో ఇదండి ఈ రోజు మీకోసంలో మనం తయారు చేసిన రెసిపీస్. రెండు బాగున్నాయి కదా, ఒక సూపు, ఒక మటన్ కర్రీ మనం తయారు చేసాం. రెగ్యులర్గా చేసినట్టుగా కాకుండా పెప్పర్ మటన్ మసాలా తయారు చేసాం, అలాగే మష్రూమ్ ఆంబర్ సూప్ చేసాం. సో మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ డిషెస్ కావాలి అన్నా, లేదా ఏదైనా మీ మైండ్లో ఉన్న మంచి కాంబినేషన్స్ కావాలి అన్నా మమ్మల్ని అడగొచ్చు. మీ దగ్గర ఉన్న రెసిపీస్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో ఈటీవీలో కలుసుకుందాం. టేక్ కేర్, బై.